వెల్కమ్ టు AP23 ఛానల్. మహాశివరాత్రి శుభయోగం పాటించాల్సిన పరిహారాలు ఇవే. పాల్గొన మాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి ఉపవాసం ఉంటుంది. పంచాంగం ప్రకారం 2025 ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేసి శివుని అనుగ్రహం పొందుతారు. ఈ ఏడాది మహాశివరాత్రి రోజున శివయోగం, సిద్ధయోగం వంటి అరుదైన సంఘటనలు జరుగుతున్నాయి. శివారాధనకు ఈ యోగాలు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ కలయికలో చేసే పూజలు త్వరలోనే భక్తులకు ఫలాలను అందిస్తాయని, జీవితంలో సుఖ సంతోషాలు చేకూరుస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆరాధన, పరిహారాలు, ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి. మహాశివరాత్రి ఉపవాసంలో రాత్రి 4 ప్రహార్లలో శివుడిని పూజించడం ఒక ప్రత్యేకత. ఈ 4 ప్రహార్లలో శివలింగాన్ని పాలు, పెరుగు, తేనె, నెయ్యి, గంగా జలాలతో ప్రతిష్ఠిస్తారు. అలాగే దేవుడిని మారేడు దళాలతో, ఉమ్మెత్త పూలతో ఆరాధిస్తే విశేష ఫలితం ఉంటుంది. శివరాత్రి సందర్భంగా భక్తులు శివాలయాన్ని సందర్శించి రుద్రాభిషేకం, మహామృత్యుంజయ జపం, శివ చాలీసా పఠించవచ్చు. మహాశివరాత్రి నాడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠించడం వల్ల కోరికలు నెరవేరి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. ఈ పవిత్రమైన పర్వదినాన శివుడికి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా భక్తులందరికీ శివుని అనుగ్రహం లభిస్తుంది. మహాశివరాత్రి నాడు ఉపవాసం అన్ని బాధలను తొలగిస్తుంది. శివుని అనుగ్రహంతో జీవితంలో ఆనందం, శాంతి ఉంటాయి. ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి రాత్రి శివుణ్ణి పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని చెబుతారు. పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున శివపార్వతుల వివాహం జరిగింది. అంతేకాక ఈ రోజున శివుడు విషం తాగి లోకాన్ని రక్షించాడని, అందుకే నీలకంఠ అనే పేరు వచ్చిందని ఒక పురాణం చెబుతుంది. అయితే ఈ శివరాత్రికి సంబంధించిన కథను సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి ఈ కథ ద్వారా చెప్పాడు. పూర్వం ఓ పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు. ఉదయాన్నే వేటకు వెళ్లడం, సాయంకాలానికి ఏదో ఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించడం అతడి దినచర్య. అయితే ఓ రోజు ఉదయమే వెళ్లిన ఆ బోయవాడికి చీకటి పడే వేలైనా ఒక్క జంతువు దొరకలేదు. దాంతో అతడు నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. అలా వస్తూ ఉండగా అతడికి దారిలో ఒక సరస్సు కనిపించింది. రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చి తీరుతుందని, అప్పుడు దాన్ని సంహరించవచ్చని అనుకొని ఆ సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. తన కంటి చూపునకు అడ్డంగా ఉండడంతో ఒక కొమ్మ ఆకులను తుంచి కింద పడేశాడు. ఆ బోయవాడు ఊతపదంగా శివ శివ అంటుండేవాడు. అలా అనడం మంచో చెడో అతడికి తెలియదు. కానీ ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపాడు. అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా ఆ వ్యక్తికి తెలియదు. రాత్రి వేళ మొదటి జాము గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది. దాని మీదకు బాణాన్ని ఎక్కుపెట్టాడు బోయవాడు. అయితే ఆ జింక తాను గర్భం దాల్చానని, తనను చంపడం అపధర్మం అంటూ వదిలిపెట్టాలని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేదే. కానీ ఆ జింకను చూడడం, పైగా అది మానవ భాష మాట్లాడేసరికి బోయవాడు దాన్నేమీ చేయలేకపోయాడు. అలా రెండో జాము కూడా గడిచింది. అప్పుడు ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని సంహరించాలనుకునే లోపే అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుకుతూ విరహంతో కృషించి ఉన్నానని, పైగా బక్క చిక్కిన తన శరీర మాంసంతో అతడి కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. ఒకవేళ మరి కాసేపటికి దాకా ఏ జంతువు దొరకకపోతే తానే తిరిగి వస్తానని, అప్పుడు సంహరించమని వేడుకుంది. మొదట కనబడిన ఆడజింక కూడా అలాగే పలికిన సంగతిని గుర్తుకు తెచ్చుకొని అతను ఆశ్చర్యపోయాడు. మూడో జాము గడిచేసరికి ఒక మగ జింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో కొడదామని అనుకునేంతలోనే ఆ మగ జింక కూడా మానవ భాషలో మాట్లాడింది. 2 ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని బోయవాడిని అడిగింది. బోయవాడు వచ్చాయని, తనకు ఏ జంతువు దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్లు బోయవాడు మగ జింకకు చెప్పాడు. అప్పుడు ఆ మగ జింక అయితే ఆ 2 జింకలను ఒకసారి చూసుకొని వస్తానని, అప్పుడు తనను సంహరించమని పలికి వెళ్లిపోయింది. ఇంతలో 4వ జాము కూడా గడిచి సూర్యోదయ సమయం దగ్గర పడింది. బోయవాడు తనకు మాటిచ్చి వెళ్లిన 3 జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు. అయితే ఇంతలో మరొక జింక, దాని పిల్ల అటుగా రావడం కనిపించింది. విల్లు ఎక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని, అప్పటిదాకా ఆగమని పలికి వెళ్లిపోయింది. మరికొద్దిసేపటికి 4 జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో అతడి ముందుకొచ్చి ముందుగా తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి.
ఆ జింకల సత్ప్రవర్తన బోయవాడిలో పరివర్తనను తీసుకొచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతడు తెలియకుండానే శివశివ అనే ఊతపదంతో శివనామస్మరణ చేయడం, తన చూపునకు అడ్డం ఉంచిన మారేడు దళాలను కోసి కింద పడివేయడం చేశాడు బోయవాడు. ఆ చెట్టు కిందనే ఓ శివలింగం ఏనాటిదో ఉంది. ఆ శివలింగం మీద అతడు వేసిన మారేడు దళాలు పడ్డాయి. అది మారేడు దళ పూజా ఫలితాన్ని ఇచ్చింది. 4వ జాము వరకు మెలకువతోనే ఉన్నాడు కనుక జాగరణ ఫలితం వచ్చింది. క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనసు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతడి మనస్సును పూర్తిగా మార్చింది. శివరాత్రి పర్వదినమని తెలియకపోయినా అనుకోకుండా ఆ పర్వదినాన చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడిలో మంచి పరివర్తన కలిగింది. అందుకే హింసను విడనాడాడు. ఆ జింకలు కూడా సత్యనిష్టతో ఉండడంతో పరమేశ్వర అనుగ్రహంతో ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి. ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరున బోయవాడు నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుండి మరలుతుంది. బోయవాడు జింకలను చంపాలనుకోవడంలో చేసిన కాలయాపన అతడిని చివరకు అహింస ధర్మచరణ మూర్తిగా నిలుపగలిగింది. సత్యధర్మ పరాయణులు అహింసా మార్గాన్ని అనుసరించిన వారు సుస్థిర కీర్తితో నిలిచిపోతారనే ఓ సామాజిక సందేశం ఈ శివరాత్రి కథలో కనిపిస్తుంది. ఇక ఇటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో AP23 ఛానల్.